రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. 10 రౌండ్లు 42 టేబుళ్లతో కౌంటింగ్ కోసం ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠంగా ఎదుర్కొన్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంతా కూడా రంగం సిద్ధమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కాబోతుంది. అయితే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా పోలీస్ వ్యవస్థ మొత్తానికి కూడా అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా మొత్తానికి కూడా 3 అంచెల భద్రత వలయంలో కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి భద్రత ఏర్పాట్లను అదేవిధంగా కౌంటింగ్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో మొత్తం కూడా 189 మంది సిబ్బంది, అందులో సూపర్వైజర్లు, అదేవిధంగా కౌంటింగ్ అసిస్టెంట్లు, అదేవిధంగా కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్లు కూడా ఈ విధంగా కూడా కౌంటింగ్ అధికారులను నియమించడం, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రధాన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు, వారితో పాటు కూడా మిగతా ఇండిపెండెంట్గా పోటీ చేసిన అందరినీ కూడా కలుపుకుంటే మొత్తంగా 58 మంది అభ్యర్థులు, అదేవిధంగా ఆ 58 మంది అభ్యర్థులు పాటుగా ఒక నోటాకు సంబంధించిన అభ్యర్థిగా మొత్తంగా చూసినట్లయితే 59 మంది అభ్యర్థులు. 58 మంది అభ్యర్థుల భవితవ్యం అనేది మరి కాసేపట్లో వెలువడబోతుంది. అయితే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎంతో ఉత్కంఠగా సాగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నరాలు తెగే ఉత్కంఠ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి రిజల్ట్ కోసం కూడా అంటే రాజకీయవేత్తలు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ప్రజల మనోగతానికి ప్రజల ఒక ఆసక్తి కూడా మరి కాసేపట్లో తెరపడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే మొత్తంగా చూసినట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఓవరాల్గా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లను మనం ఒకసారి పరిశీలించినట్లయితే 4,13,65 మంది ఓటర్లు ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 11వ తారీఖు జరిగినటువంటి ఉప ఎన్నికలో కేవలం 1,94,631 మంది ఓట్లు మాత్రమే వినియోగించుకోవడం, అందులో మహిళలు వచ్చేసి 94,855 మంది మహిళలు ఓటు మాత్రమే వినియోగించుకున్నారు. పురుషుల ప్రకారంగా చూసినట్లయితే 99,771 మంది మాత్రమే ఓటుకు వినియోగించుకోవడం, వీరితో పాటుగా ఇతరులు 5 మందిగా ఓటుకు వినియోగించుకోవడం. దీంతో పోలింగ్ శాతం అనేది 48.49% పోలింగ్ శాతం నమోదు కావడం. అయితే గత 2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కూడా 47.49% పోలింగ్ నమోదు కావడం, అంటే 2023 ఎన్నికలు జరిగినటువంటి పోలింగ్ శాతానికి ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి మనం ఒకసారి పోల్చి చూసినట్లయితే 1% పోలింగ్ ఎక్కువగా నమోదు కావడంతో అంటే భారీగా పోలింగ్ శాతం నమోదవుతుందని ఇటు ఎన్నికల అధికారులు ఆశించినప్పటికీ అదేవిధంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఆశించినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది పెరగకపోవడం, ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కావడం అందరిని కూడా ఒక ఆసక్తికరమైనటువంటి విషయంగా కూడా అందరిని కూడా ఒక ఉద్వేగంగా కూడా ఉప ఎన్నిక రిజల్ట్ ఎవరిని వరించబోతుంది అంటే గెలుపు ఎవరిని వరించబోతుంది, అధికార పక్షాన్ని వరించబోతుందా లేదంటే ప్రతిపక్ష పార్టీని వరించబోతుందనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్లయితే పోలీస్ వ్యవస్థ అదేవిధంగా ఎన్నికల అధికారులంతా కూడా కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రశాంతత వాతావరణంలో ఎన్నిక కౌంటింగ్ జరిగే విధంగా కూడా డ్రోన్లు అదేవిధంగా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో ఎన్నిక కౌంటింగ్ అనేది కూడా కొనసాగుతుందంటూ కూడా మనకు అధికారులు ఉదయం ప్రెస్ మీట్లో ప్రకటించడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఒక ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా ఎదురు చూస్తుండడంలో తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా ఆసక్తి ఎదురు చూడడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓవరాల్గా చూసినట్లయితే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్లో కూడా ప్రధాన పార్టీలంతా కూడా అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నిక రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాలానికి సంబంధించినటువంటి రెఫరెండం ఉప ఎన్నిక తీర్పు ఇవ్వబోతుందా లేదంటే ప్రతిపక్ష పార్టీ సిట్టింగ్ స్థానమైనటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం మళ్ళీ తిరిగి ప్రతిపక్ష పార్టీనే గెలుపు వరిస్తుందా అనేది కూడా ఈ రెండు పార్టీల మధ్య విజయం అనేది తోబూచులాడుతూ ఉంది. ఇలాంటి ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి కౌంటింగ్ అనేది మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటు స్టూడియో కెమెరామెన్ రవితో గోవింద్, హైదరాబాద్.